श्रीशैलेशया पात्रं धीभक्त्यादिगुणान्नवं यतीन्द्रवणं वन्दे ब्रह्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयाम्नमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतत्राणतनाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य चरणौ चरणं प्रपद्ये मातापिता एव तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वगुणाविरामं श्रीमत्तदङ्घ्रिकलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यच्चिदधीश्वरदस्वभावः भोगापहृगतदुपाय गतिरुदारः संदर्शयन् रमणीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराचराय हंसै षड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैतः सर्वैर्विषनाशनं यथेष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाया परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयति किमतः परेण नो चेर्ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भावयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवक्त्रं तरसीरुहेक्षणं हारवक्षस्थलशोभिकौस्तुभं నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణంలో ద్వితీయ అంశలో ఉన్నాం అనమాట. ద్వితీయ అంశలో కూడా 7వ అధ్యాయంలో ఉన్నాం మనం. అంటే మొత్తము సుమారు ఒక 20 అధ్యాయాలు ఉన్నాయి. మనం ప్రస్తుతానికి 7వ అధ్యాయంలో ఉన్నాం అనమాట. ఈ 7వ అధ్యాయంలో ముఖ్యంగా ఇప్పటికి జరిగిన మనం చదువుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ భూతలములు మొత్తం 7 పాతాళములు వాటి గురించి చాలా వివరంగా చెప్పబడింది అనమాట. అంటే ఒక్కొక్క దానికి మధ్య ఉన్నటువంటి అంటే చంద్రమండలం నుంచి నక్షత్ర మండలం ఎంత దూరము, అంతకుముందు సూర్యమండలము, ఆ సౌరమండలానికి 1,00,000 యోజనాల దూరంలో చంద్రమండలము, ఈ విధంగా చాలా వివరంగా ఇవ్వబడింది అనమాట. ఆ క్రమంలో మనం వరుసగా ఒక సుమారు 22 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం అనుకుంటాను. ఈ 22 శ్లోకాలు చివరిలో ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత అంటే ఈ భూమండలము, ఆ పైన రవిచంద్రమసోర్యావత్ మయూఖైరవభాసతే ససముద్ర సరిచ్ఛేద తావతి పృథివీ స్మృత అని. పృథివీ అంటే అంటే అసలు మనం అంటుంటాం పృథివీ అంటుంటాం, కానీ పృథివీ అనేది ఒక డెఫినేషన్ ఇవ్వబడింది అనమాట ఇక్కడ. అదేమిటంటే సూర్యుని యొక్కయు చంద్రుని యొక్కయు కిరణాల వెలుగు ప్రకాశించినంత మేర సముద్రాలతో నదులతో కొండలతో కూడి ఉండేదాన్ని పృథివీ అంటారు. స సముద్ర సరిత్ శైల తావతీ పృథివీ స్మృత రవిచంద్రమసోర్ ఆద్యావత్ మయూఖై అవభాసతే. మయూఖం అంటే కిరణములు అనమాట. ఆ కిరణాలు ప్రకాశించినంత మేర అని చెప్పండి. ఆ తర్వాత భూమేర్ యోజన లక్షేదు సౌరం. అంతకుముందు యావత్ ప్రమాణ పృథివీ విస్తార పరిమండల నవస్తావత్ ప్రమాణం వై వ్యాసమండలతో దిజ అని. పృథివీ ఎంత ప్రమాణమో దాని విస్తీర్ణత చుట్టుకొలత ఎంత ఉందో నభానికి అంటే భువర్లోకానికి అంతే ప్రమాణం విస్తీర్ణం చుట్టుకొలత ఉన్నది. భూమేర్ యోజన లక్షేదు సౌరం మైత్రేయ మండలం లక్షా దివాకరస్యామి మండలం శశిన స్థితం. భూమికి 1,00,000 యోజనాల దూరంలో సూర్యమండలం, ఆ సౌరమండలానికి 1,00,000 యోజనాల దూరంలో చంద్రమండలం, పూర్ణే శతసహస్రేతు యోజనానాం నిశాకర నక్షత్రమండలం కృష్ణం ఉపరిష్టా ప్రకాశతే. ఆ చంద్రమండలం నుండి మళ్ళా 100,000 యోజనాల దూరంలో నుండి పైన
సమస్త నక్షత్ర మండలం ప్రకాశిస్తుంది. ఆ పైన ద్వే లక్షేచోపరి బ్రహ్మన్ బుధో నక్షత్ర మండల తావత్ ప్రమాణ భాగేతు బుధస్యాపి ఉశనాహ స్థిత అని చెప్పబడింది. అంటే నక్షత్ర మండలం నుండి మళ్ళా 2 లక్షల యోజనాల దూరంలో పైన బుధ గ్రహ మండలం ఉంది. బుధునకు అంతే 2 లక్షల యోజనాల దూరంలో శుక్రగ్రహ మండలం. ఆ తర్వాత శుక్రునికి 2 లక్షల యోజనాల్లో అంగారక మండలం. అంగారకు 2 లక్షల యోజన దూరంలో దేవపురోహితున బృహస్పతి మండలం. బృహస్పతికి పైన 2 లక్షల యోజనాల దూరంలో శనిగ్రహ మండలం. శని మండలానికి 1,00,000 యోజనాల దూరంలో సప్తర్షి మండలం. ఈ సప్తర్షి మండలానికి పైన ఋషిభ్యస్తు సహస్రాణం శతాద్ ఊర్ధ్వం వ్యవస్థిత మేధీభూత సమస్తస్య జ్యోతిచక్రస్య వై ధ్రువ. కాబట్టి ఈ నాభిలు అంటే పశువులను కట్టేటువంటి రాట రూపంగా ధ్రువమండలం ఉన్నది. ఎక్కడిది? సప్తర్షి మండలానికి పైన 1,00,000 యోజనాల దూరంలో సమస్త జ్యోతి చక్రానికి నాభిలు అని చెప్పండి. ఇవన్నీ చెప్తూ తర్వాత పాదగమ్యంత ఎత్కించి, అంతేకాదు తపోలోకమని త్రిలోకాల ఎత్తు పొడవు నీకు చెప్పాను. యజ్ఞములు చేసేవారి ఫలరూపమే ఈ 3 లోకాల స్థానభూమి. అందులోనూ భారతవర్షంలో యజ్ఞాచరణ ప్రతిష్టమైంది చెప్పి ధ్రువమండలానికి 1,00,000 యోజనాల దూరంలో మహర్లోకం ఉన్నది. కాబట్టి మన మహర్లోకం అనేది ఎక్కడున్నది అంటే ధ్రువమండలానికి మిగిలినవన్నీ కూడా 2 లక్షల యోజనాలు 2 లక్షల యోజనాలు అని చెప్పబడింది. లేదు 1,00,000 యోజనం అని. కానీ ధ్రువమండలానికి 1,00,000 యోజనాల దూరంలో మహర్లోకం ఉన్నది. అందు కల్పం యొక్క చివరి వరకు నివసించేవారు అందు వసిస్తూ ఉంటారని చెప్పి ఆ తరువాత ఈ యొక్క మహర్లోకం నుంచి మళ్ళా 2 కోట్ల యోజనాల దూరంలో జనోలోకం ఉంది. అక్కడ బ్రహ్మదేవుని కుమారులైన నిర్మల మనస్కులైన సనందనాథు నివసిస్తూ ఉంటారు. ఇలాగా జనలోకానికి 4 రెట్ల దూరంలో అనగా 8 కోట్ల యోజనాల దూరం పైన తపోలోకం ఉన్నది. అందు వైరాజులు అనే దేవతాగా నివసిస్తారు. తపోలోకం నుంచి 6 రెట్ల దూరంలో అనగా 12 కోట్ల యోజన దూరంలో సత్యలోకం ప్రకాశిస్తుంది. అందు పునర్మరణం లేని వారు వసిస్తారు. అదే బ్రహ్మలోకం అని పిలువబడుతుంది. షడ్గుణేన తపోలోకా సత్యలోకో విరాజతే ఆ పునర్ మారకాయత్ర. ఆ పునః మారక అంటే మరల మరణం లేనటువంటి వారు అని అర్థం. ఆ పునః మారకాయత్ర బ్రహ్మలోకో ఈ స్మృత అని చెప్పి పాదాలతో నడిచిపోవడానికి వీలైన పృథ్వీమయ పదార్థాన్ని భూలోకం అంటారు. దాని గురించి ధైర్యంగా నీకు చెప్పడం జరిగింది. తర్వాత భూమి సూర్యాంతరన్యత్తు సిద్ధాది ముని సేవితం భువర్లోకస్తు అప్యుక్తో ద్వితీయో ముని సప్తమ. భూమికి సూర్యునికి నడుమ ఉండేటువంటి సిద్ధులు మున్నగు వారి చేత మునీశ్వరుల చేత సేవించబడేది భువర్లోకము. కాబట్టి ఒకటి భూలోకము, ఇంకోటి భువర్లోకము. ధ్రువమండలానికి సూర్యమండలానికి నడుమ ఉండే 14 నియుతాలు అనగా 14 లక్షల యోజనాల మేర లోకాల యొక్క ఉనికి గురించి ఆలోచించే వారిచే స్వర్లోకం అని చెప్పబడుతుంది. ఈ 3 లోకాలను కృతకం అంటారు. ఏ 3 లోకాలు? భూలోకము, భువర్లోకం, స్వర్లోకం. ఎందుకంటే జనోలోక తపోలోక సత్యలోకాలు 3ంటిని అకృతకం అంటారు. కృతకాకృతయోర్మధ్యే మహర్లోక ఇది స్మృత శూన్యో భవతి కల్పాంతేయో అత్యంతం న వినశ్యతి. ఈ కృతకము అకృతము యొక్క మధ్య లోకాన్ని మహర్లోకం అంటారు. ఎందుకంటే ఇది కల్పాంతంలో అంటే బ్రహ్మగారి దైనందిన ప్రళయాంతంలో జనశూన్యమైపోతుంది కానీ పూర్తిగా నశించదు. కాబట్టి దీనిని కృతకాకృత లోకం అంటారు. ఇక తమాషా అంటే ఇది చదువుతుంటే జనశూన్యం అయిపోతుంది కానీ పూర్తిగా నశించని అంటారు. అంటే చాలా మంది తెలిసి ఉంటుంది. మనకి పార్లమెంట్లో 2 ఉంటాయండి. పార్లమెంట్లో ఎగువ సభ, దిగువ సభ అంటే లోక్సభ, రాజ్యసభ. ఊరికి ఉదాహరణకి చెప్తున్నాను. లోక్సభ అనేది సుమారు ఈ ప్రస్తుతానికి 543 మంది ఉన్నారు. వాళ్ళని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటారు, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. వాళ్ళు ఈ 543 మంది కూడా 5 సంవత్సరాలు ఉంటారు అంతే. 4.5 అనుకోండి. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు కండక్ట్ చేయడము, మళ్ళీ అందరినీ ఎన్నుకోవడం, మొత్తం ఖాళీ అయిపోతుంది. వాళ్ళ బిల్డింగ్ అంతా ఖాళీనే పార్లమెంట్ లోక్సభ వరకు. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళందరికీ పదవీ స్వీకారం. ఎవరెవరు గెలిచి తమ బలాబలాన్ని నిరూపించుకొని వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. ఇది ఒకేసారి జరుగుతుంది. కానీ కింద ఇంకో సభ ఉందండి, రాజ్యసభ. అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా ఉందండి. రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ అని అంటే ఎమ్మెల్సీలు ఉంటారు కింద, అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు దాన్ని. అక్కడ ఆ విధంగా ఏమవుతుందంటే ఇది లోక్సభ మాత్రం పూర్తిగా అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. కానీ కింద రాజ్యసభ ఉంది చూడండి, అది ఖాళీ అవ్వదు. ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల టర్మ్ ఉంటుందన్నమాట. ఆ టర్మ్ అయిపోగానే 1/10 అట్లా మెంబర్స్ రిటైర్ అవుతూ ఉంటారు. వాళ్ళ టర్మ్ అయిపోగానే అంటే వాళ్ళ వ్యవధి అయిపోగానే రిటైర్ అయిపోతుంటారు. మళ్ళీ వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని ఎన్నుకుంటుంటారు.
కాబట్టి పూర్తిగా ఖాళీ అయినది ఉండదు రాజ్యసభ. ఇక్కడ జనశూన్యం అయిపోయింది కానీ పూర్తిగా నశించదు అన్నమాట. కృతకం అకృతకం యొక్క మధ్యలోకాన్ని మహర్లోకం అంటారు. ఇది కల్పాంతంలో బ్రహ్మగారి దైనందిన ప్రళయాంతంలో జనశూన్యం అయిపోతుంది కానీ పూర్తిగా నశించదు. కాబట్టి దీన్ని కృతకాకృతక లోకం అంటారు. కృతక అకృతక తమాష ఏమండి, కృతక అకృతక లోకం అంటే ముందుదేమో కృతలోకము అకృతలోకం అని ఉన్నాయి రెండు. ఇక్కడ కృతకం అంటే ఏమిటి, అకృతకం అంటే ఏమిటి అని చదువుతున్నా. కృతకం అంటే నశించిపోవడం అనమాట. అకృతకం అంటే అలాగే ఉండిపోయేది. కానీ ఇక్కడ కృతక అకృతక లోకం అంటారు. కాబట్టి దీనిని కృతక అకృతక లోకం అంటారు. అంటే జనశూన్యం అయిపోతుంది కానీ అలాగే ఉంటుందండి, ఆ విధంగా ఉండేటువంటిది. తర్వాత ఈ 7 కూడా ఊర్ధ్వలోకాలు అన్నమాట. ఊర్ధ్వలోకం అంటే ఏంటి, పైన ఉండేటువంటి. ఊర్ధ్వం అంటే పైన అండి. ఏతే సప్తమయాలోక మైత్రేయ కథితాత్తవ పాతాళాని సప్తైవ బ్రహ్మాండత్యైవ విస్తర. సరే, ఇక పాతాళం అంటే ఏమిటి, కింద ఉండేవి. అవి కూడా మనకేదో పాతాళం అంటుంటాం కానీ అక్కడ కూడా 7 ఇవి కూడా 7 ఇది బ్రహ్మాండం యొక్క విస్తీర్ణం. ఈ పాతాళాలు కూడా 7. కాబట్టి మరి వీటిని అన్నిటినీ ఇవి అన్ని కూడా ఎలా ఉంటాయంటే ఒక చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు. ఏతద్ అండకటాహేన, ఏతత్ అండకటాహేన తిర్యచ్చ ఊర్ధ్వం అధస్తథ కపిస్తస్య యథాబీజం కపిత్తస్య యథాబీజం సర్వతో వై సమావృతం. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈ ఏత దండకటాహేన, ఏతత్ దండకటాహేన, ఏతత్ అండకటాహేన. ప్రింటింగ్లో అలా అలా ఉంటుందండి. ఏతత్ అండకటాహేన అనాలి. ఏతత్ దండ కాదు, దండ అంటే కర్ర, అండ అంటే అండము. కాబట్టి ఇక్కడ సందర్భానుసారంగా ఏతత్ అండకటాహేన అంటే ఈ 14 లోకాల్లో కూడిన జగత్తు అండ కటాహంతో కప్పబడి ఉన్నది. అదే పృథివీ ఆవరణం. ఆ అండకటాహము 1,000,000 యోజనముల వైశాల్యం కలిగి ఉన్నది. సప్తసాగరముతో కొలుబడి ఉన్నది. గర్తోదమనగా గుంటలో ఉన్న నీరు, దాని తరువాత 1,000,000 యోజన నిర్మాణంతో అండకటాహము నెలకొల్పబడి ఉన్నది. ఇది దీని గురించి భైరవ తంత్రంలో చెప్పబడింది. కాబట్టి ఇక్కడ కూడా అదే చెప్తున్నారు అనమాట. వెలగ విత్తు ఎలా ఉంటుంది అది, ఏతది అండకటాహీన తిథ్య కంటే వెలగ విత్తుతో కూడినటువంటి గుజ్జు, వెలగ విత్తుతో కూడిన గుజ్జు చుట్టూ వెలగ డిప్ప కప్పబడినట్లే ఈ బ్రహ్మాండం చుట్టూ కింద పైన అన్నమాట. అందుకనే తిర్యక్ చ ఊర్ధ్వం అధస్తదా, తిర్యక్ చ ఊర్ధ్వం అధస్తదా అంటే కింద పైన అన్ని వైపులా కూడా ఒక కటాహం కప్పబడిన దీనినే పృథివీ ఆవరణం అంటారు. ఇంతవరకు చదువుకున్నా అనుకుంటాను. ఇక్కడి నుంచి తర్వాత చదవాలన్నమాట. దశోత్తరేణ పయస, ఎందుకంటే కొంచెం సడన్గా నిలపడం జరిగింది ఆ రోజు, అందులో కొంచెం మార్క్ చేసుకోవటం మర్చిపోయాను. ఇంతవరకు అయింది అనుకుంటాను. సరే, దశోత్తరేణ పయస మైత్రేయ అండం చ తద్వృతం సర్వో అంబు పరిధానో అసౌ వహ్నినా వేష్టితో బహి. తర్వాత ఈ అండకటాహం చుట్టూ కూడా దానికి 10 రెట్లు మేర జలావరణం ఉంది. ఆ జలావరణం చుట్టూ అంతటి విస్తీర్ణంతో అగ్ని ఆవరించి ఉంది అన్నమాట. దశ ఉత్తరేణ పయస, దశోత్తరేణ అంటే ఏమిటి, దశ అంటే 10 అండి, ఉత్తరేణ అంటే రెట్లు అని, అంటే 10 రెట్లు. పయస అంటే నీరు అని అర్థం. పయస అంటే నీరు. మైత్రేయ అండం చ తత్ ఋతం, ఋతం అంటే కప్పబడినది. అండం చ తత్ ఋతం ఎలా, దీనితో 10 రెట్ల మేర జలావరణం ఉన్నది అనమాట. సర్వో అంబు పరిధానం, అంబు అంటే కూడా నీరే అండి. అంబుధరము అంటుంటాం మేఘానికి. అంబుధరం అంటే అంబు అంటే నీరు. ఆ నీటిని ధరించేది ఏమిటి, మేఘం అన్నమాట. ఎక్కడ మనకి నీరు కావాలన్నా మేఘం నుంచి వచ్చినదే. ఒకవైపు ఏదో ఒక సందర్భంలో మేఘం నుంచి కురిసిన నీరే అన్నమాట మనకి ఆధారం అన్నమాట. అదే భూమిలోకి పోయి మళ్ళా భూమి నుంచి మళ్ళా మనం ఉపయోగించుకుంటాము. లేదు మళ్ళా ఆవిరైపోయి మళ్ళా సముద్రంలో ఉన్న నదుల ద్వారా సముద్రంలో కలిసిన నీరు మళ్ళా ఆవిరై మళ్ళా మనకి ఇలా తిరుగుతూ ఉంటుంది. అందుకే ఎటువంటి స్వార్థం లేకుండా సేవ చేసేటువంటివి అన్నమాట మేఘాలు కానీ నదులు కానీ. వాటికి ఏం స్వార్థం ఉండదండి. ఇక్కడ గురియాలి అక్కడ గురాలి అనేది ఉండదు. ఆ ప్రకృతి ప్రకారం అది పోతూ ఉంటుంది. చల్లగాలి ఎక్కడ జరిగితే అక్కడ కురుస్తాయి అన్నమాట. పశువులు కూడా అంతే, పాలు వాటికి అవి ఇస్తూ ఉంటాయి. పాపం మనమే దాన్ని హింసించి తీసుకుంటుంటాం. ఆ విధంగా ప్రకృతి అంతా కూడా ఎటువంటి స్వార్థం లేకుండా పండ్లు వస్తున్నాయంటే దాంట్లో స్వార్థం ఏముందండి.
పాపం కనీసం ఒక పిందె కూడా తినలేదు చెట్టు. అంతా మనమే కోసుకుంటాం. ఇంకా రాబోయే సీజన్ మామిడి పండు సీజన్ వస్తుందన్నమాట. అందరికీ కూడా చాలా మనసుకి ఆనందకరమైనటువంటి సీజన్. మిగిలిన సీజన్లలో మనంత పండ్ల పైన మనసు పెట్టకపోయినా ఈ యొక్క మామిడి పండ్ల సీజన్ వస్తే మాత్రం ప్రతి ఒక్కరూ నోరు ఊరుతుందన్నమాట. అటు మధుమేహ వ్యాధులు కొంచెంసేపు మర్చిపోతారు ఆ సీజన్లో. వాళ్ళకి ఉన్నదని, డయాబెటిక్ ఉన్నదని కాస్త ఇంట్లో వాళ్ళు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఒకటి వాళ్ళు ఇస్తే రెండు చాటుగా తినడం. అంటే అవి మరి తర్వాత దొరకదు కదండి. ప్రకృతి ఏ సీజన్లో ఏది ఇస్తుందో ఆ ఋతువులో అది తినాలి మనం. అదే అన్నమాట మన యొక్క ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరం అని చెప్పాలి అన్నమాట. ఆయా సీజన్ దొరికేటువంటి పండ్లను తినాలి. ఈ రోజుల్లో అన్ని సీజన్లు అన్నీ వస్తున్నాయి అనుకోండి, కానీ అవి శ్రేష్టమైనవి కావన్నమాట. అంటే ప్రకృతి పరంగా ప్రకృతి సిద్ధంగా పండినటువంటి కావు అవన్నీ. కాబట్టి ఇక్కడ ఈ బ్రహ్మాండం చుట్టూ కింద పైన అన్ని వైపులా మైత్రేయ ఈ అండకళ చుట్టూ దానికి 10 రెట్ల మీద జలావరణం ఉన్నది. ఆ జలావరణం చుట్టూ అంతటి విస్తీర్ణంతో అగ్ని ఆవరించి ఉన్నది. అదేవిధంగా వహ్నిశ్చ వాయునా వాయు మైత్రేయ నభసా ఆవృత భూతాదినాన్ అనభస్తో అపి మహతా పరివేష్టత. భూతాదినా నభః సో అపి మహతా పరివేష్టిత. నభం అంటే ఆకాశం అండి. భూతాదినా నభః సా అపి మహతా పరివేష్టిత అంటే ఇక్కడ దశ ఉత్తరేణ పయస అని చెప్పండి. అంటే అండకటాహం చుట్టూ దానికి 10 రెట్ల మేర జలావరణం ఉన్నది. ఆ జలావరణం చుట్టూ అంతటి విస్తీర్ణంతో అగ్ని ఆవరించి ఉంది. అదేవిధంగా అగ్ని చుట్టూ వాయువు చుట్టూ ఆకాశం ఆవరించి ఉన్నాయి. ఆకాశమును తామస అహంకారము దానికి మహత్తత్వం ఆవరించాయి. వహ్నిశ్చ వాయుర్మైత్రేయ నభసా ఆవృత భూతాదినా నభః సోపి మహతా పరివేష్టిత. దశోత్తరాన్ని అశేషాన్ని. ఈ విధంగా ఈ 7 కూడా అన్నీ ఒకదానికంటే ఒకటి 10 రెట్లు ఎక్కువ మహత్తత్వాన్ని చుట్టి ప్రధానం ఆవరించి ఉన్నది. మహాంతంచ సమావృత్య ప్రధానం సమవర్తితం. అంటే ఈ అండము 10 రెట్ల జలముతో చుట్టబడి ఉన్నది. ఆ తరువాత దానికి పైన అనగా దానిని చుట్టి వస్తూ అదే 10 రెట్లతో అగ్ని ఆవరణ ఉన్నది. దాని తరువాత వాయువు దాని వెనక నభస్సు అంటే ఆకాశం 10 రెట్ల చొప్పున ఆవరించి ఉన్నవి. ఆ పైన భూతాది మరియు మహత్తులను ఉన్నవి. ప్రతి ఒక్క ఆవరణమును తనకన్నా ముందు ఉన్నవానికంటే 10 రెట్లు ఎక్కువ విస్తీర్ణంతో చుట్టి ఉంటవయ్యా. ఇది సాధారణ విషయం అనమాట. ఎందుకంటే ఉదాహరణకి ఒక చట్రం తీసుకుందామండి, రౌండ్ అనమాట. ఆ రౌండ్ పైన ఇంకొక రౌండ్ ఉందని, ఇంకో చట్రం ఉంది అనుకోండి ఉదాహరణకి. ఆ చట్రము కింద ఉన్న చట్రం కంటే పెద్దదిగానే ఉండాలి. లేదు అంటే అది దాంట్లో ఇవ్వడదు, చిన్నది ఇవ్వడదు. ఆ విధంగా ఒకదానికంటే ఒకటి పై పెద్దదిగా ఉంటూ ఈ ఆవరణను తనకన్నా ముందు ఉన్నవానికంటే 10 రెట్లు ఎక్కువ విస్తారంతో చుట్టి ఉంటాయి అని చెప్పానమాట. ఆ తర్వాత దశోత్తరాన్ని అశేషాన్ని, దశోత్తరాన్ని సత్తాన్ని చెప్పంటే ఛత్రము గొడుగు. దానిని విప్పి పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఏ విధంగానైతే మనిషిని బయట నుండి కప్పి ఉంచుతుందో, బాగా శ్రద్ధగా వినాలండి. దశ ఉత్తరాణి అని చెప్తే ఇక్కడ ఛత్రి న్యాయం ప్రకారము ఛత్రం అంటే ఏమిటి, గొడుగు అన్నమాట. ఈ గొడుగు ఏమవుతుంది, పట్టుకున్నప్పుడు విప్పి పట్టుకున్నప్పుడు ఏ విధంగానైతే మనిషిని బయట నుండి కప్పి ఉంచుతుందో అట్లాగే ఈ బ్రహ్మాండము చుట్టూ కూడా ఈ ఆవరణాన్ని ఉన్నవని భావం అన్నమాట. పృథివీ ఆవరణం అంటే 10 రెట్లు ఆవరించి లేదు. ఇది భగవంతుని యొక్క రూపము స్థూలంగా వివరించిన. మహి అంటే మొదలైన 8 ఆవరణంతో ఒకదాని ఒకటి బయట వ్యాపించి ఉన్నవి అని శుకుడు మొదలైన వారు ముదిరారు. కాబట్టి మైత్రేయ, ఈ ఆవరణాలన్నీ కూడా 7, అవి ఒకటి కన్నా ఒకటి 10 పెద్దవి, బయట నుండి కమ్ముకొని ఉంటవి. మహత్తును ఆవరించి ప్రధానం ఉన్నది భూమి, దాని చుట్టూ జలము, అగ్ని, వాయువు, ఆకాశము, భూతాది మహత్తు ప్రధానం, మొత్తం మీద 7. ఇది వీటి వరస అన్నమాట. ఆ తరువాత ఇంక 8వ ఆవరణం గురించే చెప్పబడింది. అనంతస్య నతస్యాంత సంఖ్యానం చాపి విద్యతే తదనంతం అసంఖ్యాత అప్రమాణం చాపి వయ్యత. ఇక్కడ ఆ ప్రధానం అనంతమైనది అంటే ఏమిటి, అనంతమైనది అంటే 8వ ఆవరణం కూడా ఒకటి ఉన్నదంట. ఈ 7 ఆవరణాలే కాకుండా 8వ ఆవరణం అంటే ఏమిటి, చుట్టి ఉండేది అని అర్థం అండి. చుట్టి ఉండేది అర్థం.
అది ప్రసిద్ధమైనదే. భూమి మొదలైన ఆవరణాలు ఒక పరిమితి లోబడి ఉంటవి, వాటికి ఉత్పత్తి వినాశాలు ఉన్నవి, ప్రధానము మాత్రం అట్లా కాదు అని అంటున్నాడు. ఏమని? అనంతస్య అని. అంతటా ఉన్న అప్రధానానికి నాశనము లేదు, అట్లే 10 రెట్ల చొప్పున లెక్కించడము లేదు. ఎందువల్లనంటే అది నిత్యమైనది, మరియు ఇంతాన్ని లెక్కగట్టడానికి వీలయ్యేది కాదు. ఒకవేళ ప్రయత్నించినా దాని ప్రమాణానికి అంతు లేదు. సంఖ్యాత ప్రమాణం దేనికి లేదో అది అప్రమాణము. సంఖ్యాతం అంటే ఏమిటి? ప్రమాణం అని అర్థం. అంటే అప్రమాణం అంటే ఏమిటి? ఇంత అని చెప్పలేము. ఇంతకుముందు చెప్పాము మనం 10 రెట్లు 15 రెట్లు అని. కాబట్టి అప్రధానం అనంతమైనది, దానికి అంతు కానీ లెక్క కానీ లేదు. తద్ అనంతం అసంఖ్యాతం అప్రమాణం. అది అనంతము, అసంఖ్యాతం. తద్ అనంతం అసంఖ్యాతం అప్రమాణం. అసంఖ్యాతం అంటే ఏమిటి? సంఖ్య లేనటువంటిది. అంటే 2 రెట్లని లేదు, ఇన్ని యోజనాలని అటువంటిది లేదు. సంఖ్యారహితము, ప్రమాణ విరహితము. మునీశ్వర, ఇదే సమస్తానికి మూల కారణము. ఇదే పరా ప్రకృతి. హేతుభూతం అశేషస్య ప్రకృతి సా పరామునే. కాబట్టి హేతుభూత అశేషస్య, హేతు అంటే ఏమిటి? కారణం. కాబట్టి మునీశ్వర, ఇదే సమస్తానికి మూల కారణం, ఇదే పరా ప్రకృతి. ఇందులో ఇట్టి అండాలు, వేలు, లక్షలు, కోట్లు, వందల కోట్లు ఉన్నాయి. హేతుభూతం అశేషస్య ప్రకృతి సాపరాముని. అండానాంతు సహస్రాణం. సహస్రం అంటే 1000 అండి. అండానాంతు సహస్రాణం అంటే ఏమిటి? అంటే మనం మొత్తము ఒక అండంగా ఉన్నది భూమి, కానీ దాని లోపల అప్రధానం అశేష జగత్తు పుట్టుకు కారణం అవుతున్నది. అందుకే దాన్ని ప్రకృతి అంటున్నారు. దానిలో ఇటువంటి అండాలు లక్షల కోట్లు ఉన్నవి. ఇంకా చెప్పాలంటే కోటి కోటి శతములు ఉన్నవి. అండానాంతు సహస్రాణం. సహస్రాని అయుతాని. అయుతాని అంటే అయుతం అంటే లక్షలు అని అర్థం. కాబట్టి సహస్రాని అయుతాని అంటే వేలు, లక్షలు. ఈదృశానాం తథా తత్ర కోటి కోటి శతాని చ. కోట్లు, వందల కోట్లు ఉన్నాయి. మరి ఇవన్నీ ఎలా ఉన్నాయి? మనకి అండములు అనేది ఎలా ఉన్నాయి? మనకు కనబడకుండా ఎలా ఉన్నాయి అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏమిటంటే దారుణి అగ్నిరి యథా. యథా అంటే ఏ విధంగానైతే, యథా అంటే ఎప్పుడైతే అని అర్థం. యథా, యథా, యథా అన్నారు అక్కడ. యథా అంటే ఎలాగైతే, ఏ విధంగానైతే. దారుణి అగ్ని. దారుణి అంటే ఏమిటి? కర్ర అండి. కర్రలో కట్టెయందు దాన్ని ప్రకృతి పురుషుడు పరమాత్మ చేత అధిష్ఠించబడినప్పుడు మాత్రమే జగత్తులో హేతు అవుతున్నాడు చెప్తూ, దారుణి ఇతి అంటే కట్టెయందు దాన్ని వెలిగించే, మండించే అగ్ని ఎట్లా ఉంటున్నదో అట్లాగా దాన్ని మండించేటువంటి అగ్ని. ఇది మనకి ముఖ్యంగా ఒక అడవి ఉందనుకోండి. అడవుల్లో మనం ఎండాకాలం చూస్తుంటాడు. మన రిప్పుడు రాజేయాలి పని లేదు. 2 కొమ్మలు ఉన్నాయనుకోండి, ఆ 2 కూడా ఒకదాని ఒకటి రాపిడి వల్ల కూడా అగ్ని పుడుతుందండి. దానిని దారుణి అంట. అంటే ఈ చెట్లలో ఉండేటువంటి అగ్ని అన్నమాట. ఈ కర్రలో నిప్పు. అది అది ఎక్కడ ఉంటుంది? అది కర్ర లోపలే ఉంటుంది, కానీ అది అప్పుడు బయటకు వస్తుంది. ఈ 2 కర్రలు కన్నా రాసుకున్నప్పుడు అది బయటకు వస్తుంది. ఆ విధంగా కర్రలో నిప్పు ఉన్నట్టు మన కంటికి కనబడదు కదండి. దారుణి అగ్ని యథా తైలం తిలే. తిల అంటే ఏమిటి? నువ్వు అండి. నువ్వు గింజలు. తిలం, తిల అంటే నువ్వు గింజలు. దాంట్లో నూనె ఉంటుందండి. మరి మనకు కనబడుతుందా? పైకి కనబడదు, కానీ లోపల ఉంటుంది. అసలు తైలం అంటేనే తిలల నుండి తీసినటువంటిది. అంటే నువ్వుల గింజల నుండి తీసిన దాన్ని తైలం అంటారు అసలే. కానీ తైలం అనేది సాధారణంగా నూనె అనేటువంటి అర్థంలో చెప్పబడింది అనమాట. ఆ విధంగా నువ్వు గింజలో నూనె ఉన్నట్లుగా ప్రధానంలో పురుషుడు ఉన్నాడు. తద్వత్ పుమాన్ అపి. పుమాన్ అంటే పురుషుడు. ప్రధానంలో పురుషుడు ఉన్నాడు. ఆ పురుషుడు సర్వం వ్యాపించి ఉండేవాడు. చైతన్యమే ఆత్మైన వాడు. ప్రధానే అవస్థితో వ్యాపి చేతన చేతనాత్మాత్మవేదన. చేతన ఆత్మ ఆత్మవేదన అంటే ఆత్మ ప్రకాశమైన వాడు. ఆత్మ అయినవాడు చైతన్యమే అంటే స్వయం ప్రకాశం కలవాడు. తనకు తానై బయలుపడేవాడు, తెలియవచ్చేవాడు, ఇతరులచే తెలుపబడనివాడు. మనకు కనబడదు. కర్రలో నిప్పు, కట్టెల్లో నిప్పు, నువ్వులలో నూనె వలె పురుషుడు కూడా దాగి ఉంటున్నాడు.
అతడు స్వయం ప్రకాశము గలవాడు, అంతటా వ్యాపించి ఉండేవాడు, చైతన్యం గలవాడు, ప్రకృతిలో చేరి ఉంటున్నాడు. కానీ బయటికి కనిపించదు. ఇవన్నీ కూడా నడుస్తున్నాయంటే అటువంటి చైతన్యం ఒకటి ఉన్నందువల్ల ఇవన్నీ నడుస్తుంది. నేను మీతో మాట్లాడుతున్నాను, మీకు పాఠం చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వింటున్నారు అంటే కూడా ఒక చైతన్యమే లోపల. ఆ చైతన్యమే నన్ను ఇలా చేయిస్తుంది అన్నమాట. ఆ చైతన్యం అనేది ఎవరు? పురుషుడు, మూల పురుషుడు, ఆయనే చేయిస్తూ ఉంటారు. లేదంటే మనకు ఒక కోరిక కలగటం, మీరు కూడా వినాలనేటువంటి శ్రద్ధ కలగటం, ఇవన్నీ ఆ యొక్క చైతన్యమే ఈ విధంగా బయటకు వస్తుందన్నమాట. లేకుంటే అలా నిద్రాణమై ఉంటుంది అంతే. మీరు ఎవరు అడగలేదు అనుకోండి, లేదు వినేవాళ్ళు లేరు అనుకోండి, అది నిద్రాణంగా ఉండిపోతుంది అనమాట లోపల. లేదు అవకాశం వచ్చినప్పుడు ఈ విధంగా సద్వినియోగపరుచుకుంటూ ఉంటాం అనమాట. కాబట్టి ఆ విధంగా దారుణి అగ్నిర్యథా తైలం తిలే తద్వత్పుమానపి ప్రధానే అవస్థితో వ్యాపి చేతనాత్మత్వవేదన ప్రధానంచ పుమాంచైవ సర్వభూతాత్మభూతయా విష్ణుశక్త్యా మహాబుద్ధే వృతౌ సంశయ ధర్మిణౌ. సంశయ ధర్మిణం అంటే ఒకదానికొకటి ఆశ్రయించి ఉంటాయండి. ఏది ప్రధానమో పురుషుడు అనేది. గొప్ప బుద్ధివంతుడైన మైత్రేయ విష్ణుశక్త్య మహాబుద్ధే. మహాబుద్ధే అనేది ఇక్కడ ఆయన్ని సంబోధించడం అన్నమాట. మధ్య మధ్యలో పాప ఆయన శ్రద్ధగా ప్రశ్నలు వేస్తున్నాడు కాబట్టి ఆయన్ని మధ్య మధ్యలో మంచి మంచి విశేషణాలతో సంబోధిస్తూ ఉంటారు పరాశరుడు అనమాట. ఇక్కడ మహాబుద్ధే అంటున్నాడు. విష్ణు శక్తియా మహాబుద్ధే వృతౌ సంశయ ధర్మిణవు. కాబట్టి ఈ గొప్ప బుద్ధితుడైన మైత్రేయ ప్రధానాన్ని పురుషుని సర్వభూతాలకు ఆత్మస్వరూపమైన విష్ణుశక్తి ఆవరించి ఉంది. కాబట్టి ఆ విష్ణు శక్తి విష్ణువు యొక్క స్వరూపమైన చిక్ శక్తితో సంకల్ప రూపమైనది ఆవృతవు అధిష్ఠింపబడిన వారు అంటే ఒకరినొకరు ఆశ్రయించి ఉండేవారు, ఒకరు నియమింపబడే స్వభావమును మరొకరు నియమించే స్వభావం కలిగినటువంటి వారు కనుక సంశ్రయ ధర్ములు అంటారు. అంటే ఇక్కడ ఎవరు కూడా ఒకరు నియమించబడాలి, ఒకరు నియమించాలి అండి. అప్పుడే అది సరిగా ఉంటుంది అనమాట. అంటే ఎలాగా? ఇప్పుడు మనకి ఉదాహరణకి మనం ఏదైనా ఒక పని చేయాలి అనుకోండి, ఆ పనిలో మనం ఒకరి చేత నియమించబడాలి. లేదు మనమైనా కూడా మనం స్వయంగా చేసుకోవచ్చు. కానీ ఒకరి చేత నియమించబడి ఆ పనిని మనం చేసుకున్నప్పుడు ఒక నియమింపబడే స్వభావమును మరి ఒకరు నియమించే స్వభావం కలిగినటువంటి వారు ఆ స్వభావం ఉండాలి. లేదనుకోండి ఇద్దరు కూడా నాకు ఇద్దరికి కూడా ఒకే స్వభావం ఉందనుకోండి ఉదాహరణకి, అంటే ఏమిటి? నియమించే స్వభావమే ఉందనుకోండి. నియమించే స్వభావమే అంటే ఏంటి? ఇక్కడ ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేదనుకోండి ఉదాహరణకి, అది ఇద్దరికి కూడా నియమించే స్వభావమే, అంతేగాని నియమింపబడేటువంటి స్వభావం లేదు. అంటే ఒకరి కింద పనిచేసే స్వభావం లేదు. తాను కింద ఎవరైనా పని చేయాలన్నప్పుడు అప్పుడు ఎలా జరుగుతుంది? జరగదు. కాబట్టి ఒకరు నియమింపబడే స్వభావం ఉండాలి, ఇంకొకరికి నియమించే స్వభావం కలిగినటువంటి వారుగా ఉండాలట. కనుక దీనినే సంశ్రయ ధర్ములు అంటారు. అంటే ఒకరినొకరు ఆశ్రయించి ఉంటున్నారు అనేటువంటి అర్థం అన్నమాట. కాబట్టి ప్రధానము పురుషుడు జీవుడు సమస్త ప్రాణులకును ఆత్మవలి ఉంటున్నటువంటి అయినా విష్ణు స్వరూప చిశక్తితో ఆవరింపబడిన వారై నియంత నియామ్య భావంతో ఒకరినొకరు ఆశ్రయించి ఉంటున్నారన్నమాట. కాబట్టి అన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం ఆఫీసుల్లో కూడా ఒక క్లాష్ వస్తుందండి. ఈగో క్లాష్ అంటాం. అంటే ఏమిటి? ఒక ఆఫీసర్ ఉంటాడు ఉదాహరణకి, వాడికి పైన ఒకడు ఉంటాడు మేనేజర్. వాడు చెప్పిన మాట వీడికి నచ్చదు. ఏదో కారణాలు ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయండి. మనకి ఒకరు నచ్చకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. నచ్చి మెచ్చేందుకే కారణాలు తక్కువ ఉంటాయి, నచ్చకుండా ఉండడానికి చాలా ఉంటాయండి. ఒక టీచర్కి హెడ్ మాస్టర్ అంటే నచ్చకపోవడానికి, లేదు హెడ్ మాస్టర్కి ఈఓ అంటే ఎడ్యుకేషన్ ఆఫీసర్ నచ్చకపోవడానికి, ఎడ్యుకేషన్ ఆఫీసర్కి విద్యాశాఖ మంత్రి నచ్చకపోవడానికి, విద్యాశాఖ మంత్రికి చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి నచ్చకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇలా ఆలోచిస్తూ ఉంటాం. ఇంట్లో కూడా అంతే. మనకి పిల్లలకి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు నచ్చకపోవడం అంటే మరీ విరుద్ధమని కాదండి, చెప్పిన మాట వినకపోవడం అంటే. తల్లి చెప్తే కొంతమంది వింటారు, బుద్ధగించి చెప్తుంది కాబట్టి. తండ్రి చెబితే కొంచెం అహంకారం అంటే అది ఉంటుంది కొద్దిగా. ఎలాగైనా తండ్రి అంత ఓపికగా బుద్ధగించి చెప్పడం ఉండదు. తండ్రికి కొంచెం ఇవన్నీ చెప్పుకోకూడదు, ఎందుకంటే నేను చెప్పకూడదు, కానీ తండ్రికి కాస్త ఓపిక తక్కువగా ఉంటుందన్నమాట. అదే కాకుండా అన్నీ కూడా కష్టాట్ అయిపోతూ ఉండాలి అంతే. తల్లి అలా కాదు, నెమ్మదిగా ఆమె దృష్టి అంతా కూడా కార్యసాధన పైన ఉంటుంది. అంతేగాని ఇలాగా మధ్యలో నిలిపేయడాలు ఉండవు. కాబట్టి కార్యసాధన పైన గురిపెట్టి దాన్ని ఎలాగైనా సాధించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.
తండ్రి అయితే అవుతుంది, అవలేదనుకోండి 2 దెబ్బలు వేస్తాడు, వినలేదనుకోండి అంతా నీ వల్ల ఇలా అయిందని తల్లికి చెప్పేసి, అంటే ఆ పిల్లవాడికి తండ్రి అంటే భార్యకి చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. అదే ఒక మాట చివరికి అనమాట, అంతా నీ వల్ల అయింది, నువ్వు సరిగా చూసుకోలేదు, ఇలా పెంచావు. వీడు ఉంటాడు, ఒకే గూటి కిందనే ఉంటారు ముగ్గురు, అమ్మ తల్లి, తల్లి తండ్రి కొడుకు. కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అలా కాకుండా నియమించేటువంటి స్వభావం ఉన్నందువల్ల రెండు కూడా సంశ్రయ ధర్మాలను పాటిస్తూ ముందుకు పోతూ ఉంటాయి అన్నమాట ఈ సృష్టి. తయోహ శైవ పృథగ్భావ కారణం సంశ్రయశ్చ శోభకారణభూతాచ సర్గకాలే మహామతి. ఓ మహామతి, మళ్ళీ ఇంకొక విశేషం చెప్తున్నాడు. అంతకుముందేమో మహాబుద్ధే అన్నాడు, ఇక్కడ మహామతే అంటున్నారు అనమాట. ఎవరిని? ఈ యొక్క మైత్రేయుణ్ణి అనమాట. ఓ మహామతి, ప్రళయకాలంలో ఈ వేరుగా ఉండడానికి, సృష్టి సమయంలో కలిసి ఉండడానికి కారణమైనది, వాటి సంకోచ వికాసాలకు హేతువైనది అంతా కూడా విష్ణు శక్తి. నెమ్మది నెమ్మదిగా మనకి ప్రతి అధ్యాయంలో కూడా ఏదో ఒక సందర్భంలో ఇది అంతా కూడా విష్ణుమూర్తి యొక్క లీలలే, ఆయనే నడిపించేది అనేటువంటి విషయాన్ని పదే పదే ఏదో మన బల్లగుద్ది చెప్తా అంటున్నారు, అంటాం. ఆ విధంగా బల్లగుద్ది చెప్తుంటారు అనమాట మళ్ళా అదే విషయాన్ని. కాబట్టి ఇక్కడ కూడా తయోహ శైవ పృథగ్భావ కారణం, తయోహ శైవ అంటే ఇక్కడ స ఏవ అంటే అదే కారణం, హేతువైనది అని. ఏమిటది? పృథగ్భావ కారణం సంశ్రయస్య అంటే వేరుగా ఉండడానికి, పృథక్ అంటే వేరు అండి, పృథక్ అంట వేరు వేరుగా. కాబట్టి పృథగ్భావ కారణం అంటే వేరుగా ఉండడానికి, సంశ్రయస్య అంటే సృష్టి సమయంలో కలిసి ఉండడానికి కారణమైనది, క్షోభకారణ భూతాచ అంతేకాదు సంకోచ వికాసాలకు హేతువైనది, సర్గకాలే మహామతి. అది ఏమిటి? అదంతా కూడా ఆ విష్ణు శక్తియే. కాబట్టి ప్రధాన పురుషులిద్దరూ ప్రళయం వచ్చినప్పుడు వేరుపడడానికి, అట్లే స్థితి కాలంలో కూడి ఉండడానికి, మరియు సృష్టి కానున్న వేళలో వారి ఇరువురిలో శోభ కలగడానికి విష్ణు శక్తి కారణమవుతున్నది. ఇంకా కూడా ఒక ఉదాహరణ చెప్తున్నారు. యథా శైత్యం జలే వాతో బిభర్తి కణికాశతం జగశక్తిస్తదా విష్ణో ప్రధాన పురుషాత్మిక. నీటితో కలిసిన గాలి అంటే, నీరు గాలి వీస్తుంది అనుకోండి, దీనికి చక్కటి ఉదాహరణ మనకి వాటర్ కూలర్. ఏసీ కూడా అదే, కానీ వాటర్ కూలర్ మనకి బాగా కనబడుతుంది. వాటర్ కూలర్ అంటే కూలర్ పెట్టుకుంటాం మనం, అంటే కొంచెం చీపులు అయిపోతుంది అనమాట. ఎయిర్ కండిషన్ అంటే బాగుంటుంది, ఎయిర్ కండిషన్ అది చీపులు అయిపోతుంది. ఇది ఏదో ఆ సీజన్ కాబట్టి ఆ కూలర్ పెట్టుకుంటాము, దాన్ని ఏ కిటికీకి బయట పెట్టేసి దాంట్లో నుంచి గాలి, అది ఒక మోడల్. ఇంకొక మోడల్ ఏంటి, ఇంట్లోనే పెట్టుకోవచ్చు. అది ఒక మూలగా పెట్టేసి దాంట్లో నీళ్లు పోసారనుకోండి, ఆ చక్రం తిరుగుతున్నప్పుడు లోపల ఉండేటువంటి ఆ గడ్డిలాగా ఒకటి ఉంటుంది, ఆ మ్యాట్ అనమాట, ఆ తడిచి ఆ నీళ్లు దానిపై నుంచి ప్రవహించినప్పుడు అది తడిచి చల్లటి గాలి వస్తుంది అనమాట. కానీ ఇక్కడ మీరు చూసారంటే, గమనించారంటే ఆ గాలిలో నీటి తుంపరలు కూడా ఉంటాయండి. ఆ నీటి తుంపర్ల వల్ల దానికి ఆ చల్లదనం వస్తుందన్నమాట. కాబట్టి ఇక శైత్యం అంటే చల్లదనం అని అర్థం. కాబట్టి నీటితో కలిసిన గాలి యథా శైత్యం జలే వాతో అంటే నీరు గాలి బిభర్తి కణికాశితం, ఆ జల బిందువులను మోస్తూ గాలి మోస్తుందండి. దానికి ఏం కావాలని లేదు, కానీ మనం చేసినటువంటి దానివల్ల లేదు, ప్రకృతి సిద్ధంగా కూడా ఆ గాలిలో ఈ నీటి బిందువులు, జల బిందువులను మోస్తూ గాలి చల్లదనాన్ని ఇస్తున్నట్లుగా ప్రధానంతో కలిసిన పురుష రూపమైన విష్ణు శక్తి జగత్తును వహిస్తుంది. ఎంత చక్కటి ఉదాహరణ చూడండి. మనం ఏదైనా ఒక విషయాన్ని గమనించినప్పుడు, అనుభవించినప్పుడు దానికి మన మనస్సులో వేరొక చక్కటి ఉపమానం అంటాం దీనినే. దానికి చెప్తారు ఉపమా కాళిదాసస్య అని. కాళిదాస మహర్షి పేరే ఉండుంటారు కదా, రఘువంశం అలాంటి మహాకావ్యాలు, నాటకాలు, అభిజ్ఞాన శాకుంతలము ఒక చక్కటి నాటకం అండి. నాటకాల్లో చాలా రమ్యమైనది అభిజ్ఞాన శాకుంతలం అండి. ఆ అభిజ్ఞానం అంటే సందర్భం ఇంతకుముందు ఎప్పుడు చెప్పినట్టు జ్ఞాపకం మన రామాయణంలో ఒక సందర్భంలో ఈ అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి, ఎందుకంటే ఉమా కాళిదాసస్య భారవేర్ అర్ధగౌరవం అని చెప్పి, అంటే ఒక్కో దండిన పదలాలిత్యం ఆఘేదంతి త్రయోగుణాహ అని చెప్పి ఒక శ్లోకం ఉన్నదన్నమాట. అంటే కాళిదాసుకి మించినటువంటి ఉపమానాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. చక్కటి ఉపమానాలు. ఒక ఉపమానంలో అసలు మనసుకి ఎలా హత్తుకుపోతుందంటే అంత చక్కగా హత్తుకుపోతుంది. మనం చాలా సందర్భాల్లో వాల్మీకి మహర్షి కూడా చెప్పారు, చాలా మనం
సుందరకాండ చదివేటప్పుడు చదువుకున్నాను, చక్కటి ఉపమానాలు చదువుకున్నాను అనమాట. ఎట్లా గొప్ప ఉపమానం అంటే, మీకు ఆకాశంలో హనుమంతుడు పోతూ ఉంటే నీటిలో సముద్రంలో పడవ పోయేలాగా ఆ పడవకు ఆ ఆకాశంలో ఉన్న హనుమంతుడికి ఒక గొప్ప ఉపమానం చెప్పి ఆ రెండింటిని కూడా ఎన్నో రకాలుగా అంటే సమన్వయం చేస్తారనమాట. రెండింటినీ కూడా ఆ విధంగా చెప్పబడింది. అలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. ఇక్కడ కాళిదాసుడు అంతే. ఉమా కాళిదాసు భారవే రథగౌరవం ఆగేసంతి త్రయోగుణం. మాగుడు అనేటువంటి కవిలో 3 గుణాలు ఉన్నాయండి. అంటే ఏమిటి? కాళిదాసు యొక్క ఉపమానము, దండి అనేటువంటి కవి యొక్క పదలాలిత్యం, అదే మాగుని యొక్క. అంటే కొంతమంది పదాలకి చాలా గాంభీర్యంగా ఉంటుందండి. కొంతమంది పదాలు, మనం వాల్మీకి రామాయణం చదువుకున్నాం, పదాలు ఎంత సులభంగా అర్థం చేసుకునేలాగా బాగున్నాయి, కానీ చక్కటి సందర్భానుసారంగా ఉపయోగించేటువంటి పదాలు అనమాట, అంత చక్కగా ఉంటాయి. ఆ విధంగా ఇక్కడ ఇది కూడా ఒక ఉపమానం చెప్పబడింది అనమాట. ఇంతకీ అభిజ్ఞాన శాకుంతలం అంటే కావ్యంలో నాటకంలో చాలా చక్కగా ఒకే ఒక సందర్భంలో, అంటే మనం అంటే అమ్మాయిలు ఉండేటువంటి వారు అందరూ కూడా చదువుకోవాల్సినటువంటిది అన్నమాట. మనకి లేకపోయినా వేరే వాళ్ళు కూడా చెప్పొచ్చు కదండి. ఆ అభిజ్ఞాన శాకుంతలంలో ఒక సందర్భంలో మనకి తెలుసు, శకుంతలను కణ్వ మహర్షి దుష్యంతుడు పాపం మర్చిపోతాడనమాట, ఏదో శాపం వలన ఏదో. ఆ మర్చిపోయినప్పుడు ఇంటికి తీసుకోపోడు, పాపం తనతో తీసుకోపోడు అనమాట. అవి భరతుడు జన్మించడం, అది ఎక్కడే పెరుగుతుండడం, చివరికి కర్ణుడు చెప్తాడనమాట, ఇది సరి అయిన పద్ధతి కాదు, నీవు వెళ్ళవలసింది అని చెప్పి. ఎందుకంటే అమ్మాయి వివాహం అయిన తర్వాత భర్తతో ఉండడమే, లేదు అత్తగారు మామగారితో ఉండడమే శ్రేయస్కరం ఉండాలి అని చెప్తూ పంపుతూ ఒక 4 శ్లోకాలు చెప్తాడండి. ఆ శ్లోకాలు, ఆ తాత్పర్యం చదువుకుంటే మీకు ప్రతి స్త్రీ కూడా అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అనేటువంటిది అన్నమాట. ఆ 4 శ్లోకాలు, అది కూడా కాళిదాసు ఎవరి చేత చెప్పించారు? కణ్వ మహర్షి చేత చెప్పించాడు అనమాట. అది చూడండి ఇంకా తమాషా. అంటే తనకంటూ సంతానం లేకపోయినా కూడా ఆ విషయాలన్నీ కూడా ఎంత చక్కగా, ఎందుకంటే మన పిల్లల్ని పెంచితేనే కదండి మనకి తెలుస్తుంది. మన సొంత పిల్లల్ని పెంచితే మనకి తెలుస్తుంది అనమాట, ఆ కష్టాలు నష్టాలు ఎలా ఎలా వాళ్ళని వంచాలి, ఎలా దండించాలి, ఏమి చేయాలి అనేది తెలుస్తుంది మనకి. వేరే వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటాము కానీ మనకి అంత అవగాహన రాదన్నమాట. ఎందుకంటే భయంగానే ఉంటుంది, వేరే వాళ్ళ పిల్లలు కదా అని. ఆ విధంగా ఎంత ఉపమానానికి చెప్పి ఆ చదవాలి మీరు ఎవరైనా సందర్భం వచ్చినప్పుడు. అభిజ్ఞాన శాకుంతలంలో 4వ అంకంలో 4 శ్లోకాలు ఉన్నాయన్నమాట. అవి ఖచ్చితంగా చదవాలి, ముఖ్యంగా అమ్మాయిలందరూ చదవాలన్నమాట. ఎలా ఉండాలి అక్కడ, ఎలా ఉంటే అందులో ముందే చెప్తాడు కన్నమని, నువ్వు పోయేటట్టుది దుష్యంత రాజు యొక్క దీనికి పోతున్నావు, అక్కడ నీకు సవతులు అంటూ కూడా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, మహారాజులు కదండి. కాబట్టి వాళ్ళతో ఎలా మెలగాలని ముందే చెప్తాడు అన్నమాట. సవతుల వల్ల ఏదైనా ఇబ్బందులు వస్తే కూడా ఎలా ఉండాలి ఏమిటి, అదేవిధంగా భర్త యొక్క తమ్ముడు ఎలా ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్తూ వస్తాడు. చాలా చక్కగా వివరంగా చెప్తారు. సరే, ఇంతకీ ఉపమానం గురించి ఇక్కడ కూడా ఒక ఉపమానం చెప్తున్నారు. ఏమిటది? ఎలాగైతే నీటితో కలిసిన గాలి వందల జలబిందువులను మోస్తూ చల్లదనాన్ని ఇస్తున్నట్లుగా ప్రధానంతో కలిసిన పురుష రూపమైన విష్ణు శక్తి జగత్తును వహిస్తుంది అన్నమాట. ఇదంతా కూడా విష్ణు శక్తి ఈ జగత్తును వహిస్తున్నది అనేటువంటి విషయాన్ని, ఎలాగైతే గాలి జలబిందువులను మోస్తూ చల్లదనాన్ని ఇస్తున్నట్లుగా, ఆ విధంగా యథా శైత్యం జలే వాతో విభర్తి కణికాసతం జగశక్తిస్తదా విష్ణో ప్రధాన పురుషాత్మిక యథాచ పాదపో మూలస్కంద శాఖాది సంయుత ఆదిబీజాత్ ప్రభవతి బీజాన్ని అన్యాని వై తతః ప్రభవంతి తతత్తేభ్య సంభవంతి అపరే ద్రుమాః తేపి తల్లక్షణ ద్రవ్య కారణానుగతా మునే. ఇంకా చెప్తున్నారు మునీశ్వర, ఇంకా చక్కటి ఒక ఉపమానం చెప్తున్నారు అనమాట. ఏమిటంటే ఇక్కడ మొత్తం కూడా విష్ణు శక్తి మోస్తున్నది అనేటువంటి ఉదాహరణ చెప్పిన తర్వాత, ఎలాగా నీటి మీదుగా పొరుగుతున్న గాలి నీటిలో సూక్ష్మమైన తుంపల ద్వారా వచ్చే చల్లదనాన్ని తనకు సంబంధం అంటే కోరిక లేకున్నప్పటికీ ఎట్లా మోస్తున్నదో అట్లే, తనకి అవసరం లేదు, మోయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం అండి దానికి లేదు, అయినా కూడా మోస్తున్నది అనమాట. మనం ఏదైనా అవసరం ఉంటే కదండి ఒక పని చేస్తాం, అవసరం లేకుండా పరోపకారార్థం